Hi everyone, this is Saraswati. Welcome back to my ఛానల్ యువర్ సరస్వతి. ఈనాటి వీడియోలో కోహ్లర్ యొక్క అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. ఈ సిద్ధాంతాన్ని జర్మన్ సైకాలజిస్ట్ అండ్ గెస్టాల్ట్ వాది అయినటువంటి వుల్ఫ్ గాంగ్ కోహ్లర్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారంగా గెస్టాల్ట్ వాదం ప్రకారంగా ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా చూసి నేర్చుకున్న జ్ఞానం కంటే కూడా ఆ అంశాన్ని ఏకమొత్తంగా అంటే టోటల్గా అధ్యయనం చేస్తేనే ఆ అంశం గురించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం తెలుస్తుంది అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క భావన. ఎవరెవరు గెస్టాల్ట్ వాదులు అంటే వెర్దిమర్, కోయిలర్ అండ్ కోఫ్కాలను గెస్టాల్ట్ వాదులని, గెస్టాల్ట్ త్రయం అని అంటారు. వీరు ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతము సైకాలజీలో ఒక పెను మార్పును తీసుకొచ్చింది. సో వాట్ ఈజ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అని అంటే నేచర్ ఆఫ్ పర్సెప్షన్. ఒక సిచ్యువేషన్ని మనం ఏ కోణంలో చూస్తున్నాము, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనం ఏ కోణంలో చూస్తే మనకు దానికి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది అనే కోణంలో ఈ సిద్ధాంతం ఎక్కువగా ఫోకస్ చేసింది. సో ఈ మ్యాక్స్ వెర్దిమర్, కోహ్లర్, కోఫ్కా అండ్ లూయిన్ వీళ్ళంతా కూడా అమెరికాలో సెటిల్ అయినటువంటి జర్మన్ సైకాలజిస్టులు. వీరిలో మ్యాక్స్ వెర్దిమర్ని ఎక్కువగా ఫౌండింగ్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఫాదర్ అని పిలుచుకుంటారు. ఈ గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం, అంటే సమగ్రమైన ఆకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము అని. అంటే టోటల్గా విడివిడి భాగాలుగా కాకుండా మొత్తంగా చూసినప్పుడు మనకు ఒక పిక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ చిత్రంలో చిన్న చిన్న విడివిడి భాగాలుగా కాకుండా వాటన్నింటిని కలిపి చూసినప్పుడు మనకు ఒక స్పష్టమైనటువంటి ఒక టోటల్ పిక్చర్ అనేది అవగాహన అవుతుందని ఈ గెస్టాల్ట్ వాదుల యొక్క నమ్మకం. ఇక తన దగ్గర 7 చింపాంజీలు ఉంటే అందులో బాగా తెలివైన చింపాంజీగా నమ్మేటటువంటి సుల్తాన్ మీద ఈయన తన ప్రయోగాలను కొనసాగించి ఆ చింపాంజీపై చేసినటువంటి ప్రయోగాల ఆధారంగానే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సుల్తాన్ పైన 4 దశలుగా 4 రకాల లెవెల్స్లో ప్రయోగాలు జరిపి ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క వివరాలన్నింటినీ కూడా ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం లోపల క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఇక లెవెల్ 1లో కోహ్లర్ ఫస్ట్ సుల్తానాను బోన్లో ఉంచాడు. బోన్లో సుల్తానాతో పాటు ఒక మూలగా ఒక కర్ర నుంచి బయట చింపాంజీకి చేతితో అందుకోలేనంత దూరంలో అరటి పండును ఉంచారు. అంటే ఆ కర్రను ఉపయోగించి మాత్రమే అందుకోగలిగేలా అరటి పండును అమర్చారు. ఆ చింపాంజీ చేతితో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఆ అరటి పండును అందుకోవడం కోసం. అయినప్పటికీ అది సక్సెస్ అవ్వదు. అప్పుడు అది కాస్త నిరాశ చెంది బోన్లో పక్కగా కూర్చున్నప్పుడు అది అలా చూస్తూ ఉన్నప్పుడు దాని ఫోకస్ అంతా బోనులో ఉంచబడినటువంటి కర్రపైకి సడన్గా మల్లుతుంది. సో వెంటనే దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన రావడం, లేచి వెళ్ళి ఆ కర్రను అందుకొని ఆ అరటి పండును తన వైపుకు లాక్కుంటుంది. సో సక్సెస్ఫుల్గా తను ఇక్కడ అరటి పండును అందుకుంది. ఇక 2వ లెవెల్లో అదే చింపాంజీని బోన్లో మళ్ళీ ఉంచి ఈసారి అరటి పండును ఒక కర్రతో కాకుండా 2 కర్రలను చొప్పించి 2 పొడవులో అందుకునేంత దూరంలో అరటి పండును ఉంచారు. అక్కడ బోన్లో చింపాంజీకి 2 కర్రలను కూడా అందుబాటులో ఉంచారు. సో ఈసారి చింపాంజీ ఒక కర్రతో పాత అనుభవం ఆధారంగా ఒక కర్రతో రకరకాలుగా ప్రయత్నిస్తుంది. మళ్ళీ చిన్న కర్ర తీసుకొని ప్రయత్నిస్తుంది, అయినా సక్సెస్ అవ్వదు. అలా 2 కర్రలను పడేసి మళ్ళీ కాసేపు ఆలోచన చేసి అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ 2 కర్రలను ఒకదానిలో ఒకటి చొప్పించే అవకాశం ఉందని ఇమ్మీడియట్గా గ్రహించిన క్షణాన 2 కర్రలను ఒకదానిలో ఒకటి బిగించి ఆ కర్రను పెద్దదిగా చేసి తన ఎదురుగా ఉన్నటువంటి అరటి పండును తన వైపుకు లాక్కొని సక్సెస్ఫుల్గా తింటుంది. ఇక మళ్ళీ 3వ లెవెల్కి వచ్చేసరికి చింపాంజీకి టాస్క్ను డిఫికల్టీ లెవెల్ని పెంచాడు. ఈసారి కర్రలను కాకుండా బోన్లోనే చింపాంజీకి ఎగిరినా కూడా అందుకోలేనంత ఎత్తులో అరటి పండును వేలాడదీశాడు. అయితే ఈసారి కర్రను కాకుండా బోనులో మూలగా ఒక పెట్టెను ఉంచుతాడు. చాలాసార్లు ఎగిరి ఎగిరి ప్రయత్నిస్తుంది, అయినా అందరూ మళ్ళీ యథావిధిగా కాసేపు అటు ఇటు చూసినప్పుడు దానికి బోన్లో మూలగా పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెను తెచ్చుకొని వేసుకొని ఆ పెట్టెపైకి ఎక్కి సుల్తానా మళ్ళీ అరటి పండును సక్సెస్ఫుల్గా అందుకొని తినేస్తుంది. ఇక 2వసారి మళ్ళీ బోన్ను అదే విధంగా బోన్ లోపల అరటి పండును వేలాడదీస్తాడు. కానీ ఈసారి ఒక పెట్టెను వేస్తే అందుకోలేనంత ఎత్తులో కాకుండా కనీసం ఒక 3 పెట్టెలను ఒకదానిపై ఒకటి అమరిస్తేనే అంతే అంత ఎత్తులో అరటి పండును వేలాడదీస్తాడు.
మళ్ళీ బోన్లో మూడు మూడు రకాల ఎత్తులు ఉన్నటువంటి పెట్టెలను ఉంచుతాడు. అప్పుడు ఆ చింపాంజీ రకరకాల ప్రయత్నాల తర్వాత ఆ మూడు పెట్టెలను ఒకదానిపై ఒకటి అమర్చినప్పుడు తనకు ఆ అరటిపండును అందుకోవడం ఈజీ అవుతుంది అన్న ఆలోచన వచ్చిన వెంటనే చింపాంజీ ఆ ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా అరటిపండును అందుకుంటుంది. రిజల్ట్ ఏంటంటే అప్పట్లో ఈ ప్రయోగం చాలా సంచలనాత్మకమైంది. ఎందుకంటే చింపాంజీ ఈ ప్రయోగంలో ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా, అంటే రిపీటెడ్గా చేసిన ప్రయత్నాల ద్వారా నేర్చుకోలేదు. అంటే మొదట్లో రిపీటెడ్గానే చేసింది, కానీ దానికి ఆ ప్రయత్నాల దోషాల సంఖ్య వల్ల మాత్రం తనకి అరటిపండును అందుకోలేదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా పరిష్కారాన్ని నేర్చుకోలేదని తెలియజేసింది. తర్వాత ఈ సిద్ధాంతం కోహ్లర్కి కాగ్నిటివ్ సైకాలజీ డెవలప్మెంట్లో ఒక కీలకమైన వ్యక్తిగా స్థిరపడడానికి హెల్ప్ఫుల్గా మారింది. మరి ఇక్కడ చింపాంజీస్ మీద అవుట్కమ్స్ ఏంటంటే, చింపాంజీ తనున్న పరిస్థితిని సంపూర్ణంగా గ్రహించింది. బోన్లో తన ఎదురుగా ఏమున్నాయి, తనకు అందుబాటులో ఏమున్నాయి, పెద్ద కర్రలు ఉన్నాయి, చిన్న కర్రలు ఉన్నాయి, వాటి మధ్య అమరికలు ఎలా ఉన్నాయి, అరటి పండ్లు ఎంత దూరంలో ఉన్నాయి, అందుకోవడానికి ఉపయోగపడే కర్రలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటన్నింటినీ వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా గ్రహించింది. అంటే ప్రత్యక్ష వ్యవస్థీకరణ అనేది జరిగి దాని నుండి మెరుపు లాంటి ఉపాయంతో కూడినటువంటి ఆలోచన వచ్చింది. దాంతో సమస్యను పరిష్కరించుకోగలిగింది. ఇలా ఉపాయంతో కూడిన మెరుపు లాంటి ఆలోచననే అంతర్దృష్టి అభ్యసనాన్ని, అంతర్దృష్టిని ఉపయోగించి చేసే సమస్య పరిష్కారాన్ని అంతర్దృష్టి అభ్యసనంగా పేర్కొన్నాడు. సో అంతర్దృష్టి అనేది ఒక వినూత్నమైనటువంటి సమస్య పరిష్కారం. అంటే ఈ దశలో చింపాంజీ వివిధ అంశాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోగలదు మనుషులలాగానే అని ఈ సిద్ధాంతం నిరూపించింది. ఇక అంతర్దృష్టి అభ్యసన జరగాలి అంటే మొట్టమొదటగా సమస్య పైన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలి. కేవలం అరటి పండును మాత్రమే గమనించి ఉంటే కనుక చింపాంజీ ఎప్పుడూ అరటి పండును అందుకోలేకపోయేది. సో సమస్య మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించాలి. సమస్యతో సంబంధం ఉన్న అంశాలన్నింటినీ కలిపి చూడాలి. అంటే తనకెదురుగా ఉన్నటువంటి అరటి పండును అందుకోవాలంటే తనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయి, ఎలా ప్రయత్నించవచ్చు అని ఒక అంశాలను, అంటే సమగ్రంగా మొత్తంగా ఆ పిక్చర్ని, సిచ్యువేషన్ని చూడగలగాలి. ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తే, తన దగ్గర ఉన్న వస్తువులతో తను ఏ రకంగా ప్రయత్నిస్తే తనకు అది అందుతుంది, తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక మేధోమథనం జరిగినప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనతో కూడినటువంటి ఉపాయం తడుతుంది. అప్పుడే సమస్య అనేది పరిష్కరించబడుతుంది. సో కోహ్లర్ ప్రకారంగా అంతర్దృష్టి అభ్యసనం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ పైన, మేధస్సు పైన, వినూత్నమైన ఆలోచనల పైన, గత అనుభవాల పైన, ప్రత్యక్ష వ్యవస్థాపన పైన ఆధారపడి ఉంటుంది. అంటే విద్యార్థి యొక్క మేధస్సుకు పనిచెప్పే అభ్యసనం, అంతేకాని బట్టీకి కానీ గుడ్డిగా అనుకరించడం కానీ ప్రోత్సహించదు. అంతేకాకుండా నేను కనుగొన్నాననే ఆనందాన్ని వ్యక్తిలో కలుగజేస్తుంది ఈ అభ్యాసం. సో ఇది నూతనమైన ఆవిష్కరణలకు, నూతన సిద్ధాంతాలకు మూలమైనటువంటి అభ్యసనంగా చెప్పుకోవచ్చు. అంటే సమస్య పరిష్కారం అనేది అనేక యత్నాల దోషాల వల్ల కాక ఒక మెరుపు లాంటి యోచన వల్ల జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ సిద్ధాంతానికి ఎగ్జాంపుల్గా యాపిల్ చెట్టు కింద పడుకున్నటువంటి న్యూటన్ పై యాపిల్ పండు పడినప్పుడు అది కిందికే ఎందుకు పడింది, పైకి ఎందుకు పడలేదు అనే ఒక మెరుపు లాంటి ఆలోచనే అతనికి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వరకు తీసుకొచ్చింది. అలాగే ఆర్కిమిడిస్ స్నానాల తొట్టిలోకి దిగినప్పుడు, నీళ్లు కిందికి వెళ్ళిపోయినప్పుడు తనకు ఆ ఆ ఐడియా తట్టినప్పుడు యురేకా అనుకుంటూ వీధిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అంటే ఆహా మూమెంట్స్ ఉంటాయి. సియా వచ్చినప్పుడు ఆహా అని అనిపించేలా ఉంటుంది. అదే కాకుండా మనం తరచుగా వింటూ ఉంటాం, కుండలో నీళ్ళను అందుకోవడానికి కాకి రాళ్లను వేసి నీళ్లు పైకి తెచ్చుకుంటుంది. ఇందులో కూడా ఇమిడి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసనం. అంటే మెరుపు లాంటి ఆలోచనలే వల్లనే అభ్యసనం అనేది జరుగుతుంది, అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంతం యొక్క ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఏదైనా ఒక టాపిక్ని మొత్తం ఒకేసారి గ్రహించి తర్వాత అర్థవంతమైన భాగాలుగా విభజించి క్షుణ్ణంగా నేర్చుకుంటే అది అర్థవంతంగా, ప్రభావవంతంగా ఉంటుంది అని తెలియజేశారు. అలాగే ఇది వ్యక్తి యొక్క సామర్థ్యము, ప్రజ్ఞ, తనకి ఉన్నటువంటి పూర్వజ్ఞానము, తర్వాత ప్రత్యక్ష వ్యవస్థీకరణ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత అభ్యసనాంశం ఎప్పుడైతే టాపిక్ పెద్దగా ఉంటుందో దాన్ని చంక్ డౌన్ చేసుకొని, అంటే చిన్న చిన్న అర్థవంతమైన చిన్న భాగాలుగా విభజించుకొని వాటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ బోధన కనుక జరిపితే కనుక ఆ అంశాల యొక్క సహసంబంధము, ఆ అంశాలను గుర్తుంచుకోవడం కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని తెలియజేసింది. ఈ అభ్యాసంలో సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వల్ల
ఆసక్తిగా ఉంటుంది. తనే చేస్తూ నేర్చుకోవడం ద్వారా విద్యార్థి దాన్ని సంతోషిస్తాడు. తనకొక మెరుపులాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆనందిస్తాడు. ఆహ్లాదంగా చేయడం ద్వారా అభ్యసనాన్ని సాధిస్తారు. ఈ అభ్యసనాన్ని బేస్‌గా చేసుకొని మన బోధనలో వచ్చినటువంటి పద్ధతిలో 1 సమస్య పరిష్కార పద్ధతి, 2 ప్రాజెక్ట్ పద్ధతి, 3 అన్వేషణ పద్ధతి. ఈ 3 పద్ధతులు కూడా అంతర్దృష్టి అభ్యసనాన్ని ఆధారంగా చేసుకొనే టీచింగ్‌లో నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి ప్రవర్తనావాదులంతా కూడా ఉద్దీపన, దానికి రెస్పాన్స్‌గా వచ్చేటటువంటి చర్యల మధ్య ఏర్పడే అసోసియేషన్‌నే లెర్నింగ్‌గా తీసుకున్నారు. అంటే ఎక్కువ పునర్బలనాలు ఎక్కువ సార్లు చేయడం వల్ల అభ్యసనం జరుగుతుంది. అంతే తప్ప సృజనాత్మకత, వివేచనకు వాళ్ళు చోటివ్వలేదు. కానీ ఈ గెస్టాల్ట్ వాదులు అంటే ఈ కోహ్లర్ సిద్ధాంతము వీళ్ళంతా కూడా ఒక అంశాన్ని రిపీటెడ్‌గా కాకుండా ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా మాత్రమే అభ్యసనం జరుగుతుందని, మొత్తంగా నేర్చుకున్నప్పుడే అవగాహన బాగా జరుగుతుందని, మెరుపులాంటి ఆలోచన అంటే ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వినూత్నమైన ఆలోచనలు, సమస్య పరిష్కారానికి, సృజనాత్మకతకు, తర్వాత విభిన్నమైన ఆలోచనలకు ఇది ఎక్కువగా అవకాశం ఇస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఈ సిద్ధాంతం ఎంకరేజ్ చేస్తుంది. సో ఇదండి ఈనాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.